ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలు భారం మోపడం దారుణమని మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఎలక్ట్రిక్ డ్యూటీ పేరుతో ప్రజలపై భారాలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు బయటికి రావాలంటేనే సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకులు, మన కార్యకర్తలు ఇవాళ ప్రజా సమస్యల కోసం వారం రోజులు తిరగకముందే, ఓటమిని చూసిన వారం రోజులు తిరగకముందే బయటకు వచ్చి ప్రజల కోసం గళమైతే నిలబడినందుకు మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది గుర్తొస్తుంది. ఆయన ఒక నినాదం చేసేవాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. కానీ 7 నెలల కాలంలో బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని నిరూపించాడు. బాబుని ఎప్పుడు నమ్మినా బాధుడే బాధుడు, కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సృష్టించిన సంపద ఏంటి అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇళ్ల పన్నులు పెంచడం, చెత్త పన్నులు పెంచడం, ప్రతి ఒక్కటి పెంచడం, అది సంపద సృష్టి అంటాం. లేదా అప్పులు తీసుకురావడం, అది సంపద సృష్టి అంటాం. ఏదో విధంగా గడిపేసి తనని మోసే సొంత మీడియా ఉన్నాయి కనుక తనకి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ముందుకెళ్తూ కేవలం 7 నెలల కాలంలో ఇవాళ 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బిల్లులు పెంచడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మీద మోపేయడం విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే 3 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు. ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు, ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బాబు గ్యారంటీ, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు. ఇవాళ బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా చెప్తూ ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు. కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం. 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద, చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి మామూలుగా బాధలే. కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. దీంతో పాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం మానేశారు, దరఖాస్తులే తీసుకోవట్లే. వాళ్ళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఇచ్చి చూపించారు. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా థియేటర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు. కానీ ఇవాళ 7 గంటల విద్యుత్తు దఫాలు కూడా ఇవ్వట్లే, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు. రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడ మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం, మీరు ఎవరికన్నా పంచుకుంటే, మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుకుపోతా ఉన్నారు. దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని
అధికారులు వెళ్ళి మీరు 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, ఈ ఏరియర్స్ ఉండిపోయినాయి, మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. గిరిజనులు, ఎస్సీలు చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద? మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించారు. చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కక్ష అని అడుగుతున్నాం. చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు, చెప్పిన మాట ఎప్పుడూ చేయరు. చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదలకుండా బాధేసి ఇదే సంపద సృష్టిని మీరు కలలుగంటూ మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఎంతవరకు సాగదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి.